ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రేర్గా కాకుండా ఒక స్పెషల్ డిష్తో వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? కొరియన్ స్టైల్లో నూడిల్స్ ఎలా చేయాలి, కంటికి ఇంపుగా చూపించడం మాత్రమే కాదు, ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకున్నానండి. అసలు ఇక స్వర్గం కాదు కదా, మా అమ్మ నాన్న కూడా గుర్తు రాలేదు, ఏకంగా కొరియానే గుర్తొచ్చింది నాకైతే. నిజంగా ఇంత బాగుంటుందా? కొరియన్ వాళ్ళు అంత డట్టిగా తింటారు కానీ ఇంత టేస్టీగా ఉంటుందా వాళ్ళ ఫుడ్ అనిపించింది. ఇక నుంచి ఖచ్చితంగా హెల్త్ని దృష్టిలో పెట్టుకొని మంత్లీ 1 టైం అయినా సరే ఇలా చేసుకొని తింటానండి. మా పిల్లలకైతే పెట్టాను నేను, కానీ నా కోసమైనా చేసుకుంటాను కంపల్సరీ. 2 ఇప్పి ప్యాకెట్లు తీసుకున్నాను. వాటిని వాటర్లో మునిగేటట్టు వాటర్ వేసి దానిపైన కాస్త ఆయిల్ వేసి ఉడకబెట్టుకుంటున్నాను. అదే టైంలో ఇక్కడ ఒక క్యారెట్, ఒక పొటాటో తీసుకొని వాటిని బాగా కడిగి పొట్టు తీసి ఇలా బొడుపులు కట్ చేసుకొని సన్నగా తురుముకోవాలి. ఏదో చెప్తున్నానని మాత్రం కాదండోయ్, చూడండి నేను ఎంత సన్నగా తురుముతున్నానో అంత సన్నగా తురమాలి, అంటే ఆ ఇప్పిలో కలిసిపోవాలి. అండ్ ఇక్కడ పొటాటో స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ పీస్ చేసి ఆ హాఫ్ పీస్ని మనం చిప్స్ ఎలాగైతే కట్ చేస్తామో అలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఆలోపు ఇక్కడ ఈ ఇప్పి మొత్తం ఉడికిపోయింది, దీన్ని బయటికి వంపేసుకుందాం. చూడండి ఎంత పొడిగా ఉందో, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక పెనం తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఇంకా మీ ఇష్టం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం కాస్త ఆవాలు, వెల్లుల్లిని ఇలా సన్నగా తరిగి వేసుకున్నాను. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసి బాగా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. క్యారెట్ ముక్కలు ఫ్రై అయ్యాయి అని మనకు అనిపించిన తర్వాత మనం కట్ చేసుకున్న పొటాటో పీసులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఎంతలా ఫ్రై అవ్వాలి అంటే మనం దాన్ని స్పూన్తో ఇలా నొక్కితే 2 పీసులు అయిపోవాలి. అంతలా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ స్పైసీ కోసం ఒక్క రెడ్ చిల్లీ, ఒక్క గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. దస్సాలు సరిపోతుంది. మనం ఫ్రై చేసుకున్న పొటాటో, క్యారెట్ పీసులు బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త పక్కకు జరిపి అందులోనే మనం కట్ చేసుకున్న చిల్లీ పీసులు కూడా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ చిన్నపిల్లలు కనుక తినేటట్టయితే బాగా ఫ్రై చేసుకోవాలి. పెద్దవాళ్ళు తింటే మామూలుగా కచ్చపచ్చగా ఫ్రై చేసుకున్నా పర్లేదు, కానీ చిన్నపిల్లలు తింటున్నట్టయితే మాత్రం అవి చాలా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్ల కారం అనేది చాలా తక్కువగా కంట్రోల్ అయిపోతుంది. బాగా ఫ్రై అయినాయి అని అనిపించిన తర్వాత దాంట్లో వాటర్ వేసి కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి ఒక ఎగ్గుని ఇలా పగలగొట్టి వేసుకోవాలి. లేదంటే గ్లాస్లో పగలగొట్టి దాన్ని చిలికి కూడా పోసుకోవచ్చు అందులో. ఇప్పుడు ఆ ఎగ్గు ఉడకకుండా ఉన్నప్పుడే మొత్తం దాన్ని కలిపేసేయాలి. మనం ఎలాగైతే ఎగ్గు సూప్ చేసుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలి. చాలా బాగా వస్తుందండి. గ్రేవీగా సూపీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుతున్న ప్రాసెస్లో కొంచెం వాటర్ దగ్గర పడుతుంది. అప్పుడు మనకి ప్రాసెస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఉడకపెట్టుకున్న మ్యాగీని అందులో వేసేసుకోవడమే. మ్యాగీ పీసులు ముక్కలుగా అవ్వకుండా నీట్గా మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవడమే. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా రెడీ అయిపోయినట్టే. కొంచెం ఆ మసాలా ఫ్లేవర్స్ కానీ, ఆ పొటాటో, క్యారెట్, వీటన్నిటి ఫ్లేవర్స్ కొంచెం పట్టే విధంగా ఆ ఎగ్ ఫ్లేవర్, ముఖ్యంగా ఎగ్ ఫ్లేవర్ కొంచెం పట్టే వరకు అలా ఫ్రై చేసుకొని అలా ఫ్రై అవుతూనే ఉండాలి. ఇంకో పొయ్యి మీద ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఎగ్గుని ఇలా కొట్టి వేసుకుంటున్నాను. ఇందులో షాకింగ్ విషయం ఇదేనండి, ఈ ఎగ్గుని గ్లాస్లో వేసి కొట్టి పోసుకోవడం కానీ అలా వద్దు, ఇలానే డైరెక్ట్గా కొట్టి వేసుకోవాలి. అండ్ దాన్ని కదపకుండా అలానే ఉంచి కాస్త మిరియాల పొడి, కాస్త ఉప్పు, కాస్త కారం పైనుంచి కొంచెంగా చల్లుకోవాలి. ఒక్క 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత కొంచెం అడుగంటినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు స్పూన్తో కానీ ఇంకా దేంతో కానీ కొంచెం చెక్ చేసుకొని చూసుకోవాలి. రెడీ అయిపోయినట్టు అనిపిస్తే దాన్ని మళ్ళీ మరలేసుకోవాలి, అంటే తిప్పేసుకోవాలి. భయపడాల్సిన పని లేదు, చాలా బాగా వస్తుంది, నో ప్రాబ్లం. ఒకవేళ ఇలా బ్రేక్ అయినా కూడా తర్వాత అయినా బాగా వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దీనిపైన కాస్త ఉప్పు, కాస్త ధనియాల పొడి, కాస్త కారం కూడా వేసుకోవాలి. ఎంత బాగుంటుందంటే అచ్చంగా ఈ ఆమ్లెట్ ఒక్కటి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అస్సలు మనం గెస్ కూడా చేయలేం, అంత బాగా ఉంటుంది. ఇలాగే అన్నంలో వేసుకొని కూడా తినొచ్చు, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. బట్ మనకు కావాల్సింది కొరియన్ నూడిల్స్ కోసం కాబట్టి దానికోసం రెడీ చేసుకుంటున్నాం. ఇక్కడ కొంచెం దగ్గర పడిపోయింది. దాంట్లోకి ఇప్పీలోకి ఏదైతే మసాలా వస్తుందో ఆ మసాలా వేసేసుకున్నాను. ఇంకో 5 మినిట్స్ అయితే మొత్తం దగ్గర పడిపోతుంది, అయిపోయినట్టే. పైన కాస్త కస్తూరి మేతి వేసుకున్నాను. ఆహా, చూడండి నిజంగా నాకైతే నోరూరిపోతుంది. ఫస్ట్ చూసేటప్పుడు అంత అనిపించలేదు, కానీ మొత్తం రెడీ అయిన తర్వాత ఒక స్పూను నోట్లో వేసుకున్నానండి. ఎంత బాగుందంటే అందుకేనేమో నిజంగా కొరియన్ వాళ్ళు కానీ జపనీస్ కానీ అంత ఇష్టంగా తింటారేమో ఈ నూడిల్స్ అనిపించింది. ఆ జ్యూస్తో సహాగా కాస్త నూడిల్స్ తీసుకొని కాస్త ఆమ్లెట్ పీస్ ముక్కను నంచుకొని తింటే ఉంటుంది.
అబ్బా మాటల్లో చెప్పలేనండి. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి, ఇక మీరు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు అసలు. నేను అంటున్నానని కాదు, కానీ కొంతమంది ఇలా చూస్తుంటే ఎలా తింటారో అని అనుకుంటారు. బట్ నేను కూడా కొంచెం ఫస్ట్ అలానే అనుకున్నాను. నిజంగా దీనికి బానిస అయిపోయాను.